హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఇది పార్ట్ 1. సో ఎన్విరాన్మెంట్లో మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ టర్మ్స్ ఏంటి అంటే ఎకాలజీ అండ్ ఎకోసిస్టమ్. సో ఎకాలజీ అనే వర్డ్ కాయిన్ చేసింది ఎవరు అంటే ఎర్నెస్ట్ హెకెల్ ఇన్ 1866. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఎర్నెస్ట్ హెకెల్, ఎకాలజీలో జీ ఉంది కదా, జీ విత్ హెచ్, జీ తర్వాత వచ్చే లెటర్ ఏంటి హెచ్. సో ఎకాలజీ ఈజ్ గివెన్ బై ఎర్నెస్ట్ హెకెల్. సో ఎకాలజీ అంటే ఏంటి అంటే స్టడీ ఆఫ్ ఆర్గానిజమ్స్ అండ్ హౌ దే ఇంటరాక్ట్ విత్ ఎన్విరాన్మెంట్. సో స్టడీ ఆఫ్ ఆల్ ద స్పెసీస్, హౌ దే ఇంటరాక్ట్ విత్ ఎన్విరాన్మెంట్, దాన్ని ఎకాలజీ అంటాం అనమాట. సో ఎకోసిస్టమ్ అనే వర్డ్ ఇచ్చింది ఎవరు అంటే ట్రాన్స్లే. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఎకోసిస్టంలో టీ ఉంది, టీ ఫర్ ట్రాన్స్లే, ఇలా గుర్తుపెట్టుకుంటాం అనమాట. సో ఎకోసిస్టమ్ అనే వర్డ్ కాయిన్ చేసింది ఎవరు అంటే సర్ ఆర్థర్ జీ ట్రాన్స్లే ఇన్ ద ఇయర్ 1935. సో ఈ ఎకోసిస్టమ్ అంటే ఏంటి అంటే కమ్యూనిటీ ఆఫ్ ఇంటరాక్టింగ్ ఆర్గానిజమ్స్ విత్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్. సో ఎకాలజీ అంటే ఆల్ ఆర్గానిజమ్స్ హౌ దే ఇంటరాక్ట్ విత్ ఎన్విరాన్మెంట్. అదే ఎకోసిస్టమ్ అంటే కమ్యూనిటీ ఆఫ్ ఇంటరాక్టింగ్ ఆర్గానిజమ్స్ విత్ ఎన్విరాన్మెంట్ అనమాట, అంతే. దీని తర్వాత బయోడైవర్సిటీ అంటే ఒక జాగ్రఫికల్ ఏరియాలో ఉండే వెరైటీ ఆఫ్ ఆర్గానిజమ్స్ని తెలిపేది బయోడైవర్సిటీ అనమాట. సో ఇట్ ఇండికేట్స్ స్పెసీస్ రిచ్నెస్. ఒక ఏరియాలో ఏ స్పెసీస్ అయితే ఎక్కువ ఉన్నాయి అని చూపించేది బయోడైవర్సిటీ అనమాట. తర్వాత బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అనే టర్మ్ గివెన్ బై ఎవరు అంటే నార్మన్ మేయర్స్ అనే వ్యక్తి బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అనే టర్మ్ ఫస్ట్ ఉపయోగించాడు అనమాట. సో ఇండియాలో టోటల్ 4 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉన్నాయి. అవేంటేంటి అంటే సుందాల్యాండ్స్, ఇండో బర్మన్స్, వెస్టర్న్ ఘాట్స్, హిమాలయాస్ అనమాట. దీని తర్వాత బయోడైవర్సిటీ కన్జర్వేషన్. సో వివిధ రీజన్స్ వల్ల బయోడైవర్సిటీలో ఉండే స్పెసీస్ రిచ్నెస్ అని చెప్పాం కదా. సో స్పెసీస్ తక్కువైపోతూ ఉంటాయి అన్నమాట. రకరకాల రీజన్స్ అవి ఏంటి అంటే ఇల్లీగల్ మైనింగ్ కావచ్చు, లేకపోతే ఇల్లీగల్ పోచింగ్ అంటే ఏంటి అంటే ఇల్లీగల్ హంటింగ్. సో అట్లాంటి పనులు చేయడం వల్ల, ఇట్లాంటి డిఫరెంట్ పనులు చేయడం వల్ల బయోడైవర్సిటీలో ఉండే స్పెసీస్ రిచ్నెస్ తక్కువైపోతుంది అన్నమాట. దాన్ని కన్జర్వ్ చేయడానికి సో కన్జర్వేషన్ ఈజ్ డన్ విత్ 2 ఇంపార్టెంట్ థింగ్స్. అవేంటి అంటే ఇన్సిటూ కన్జర్వేషన్, ఎక్సిటూ కన్జర్వేషన్. ఇన్సిటూ కన్జర్వేషన్ అంటే ఏంటి అంటే కన్జర్వేషన్ ఆఫ్ స్పెసీస్ విత్ ఇన్ దేర్ న్యాచురల్ హ్యాబిట్స్. సో స్పెసీస్ ఎక్కడైతే ఉంటాయో వాటిని అక్కడే కన్జర్వ్ చేస్తే దాన్ని ఇన్సిటూ కన్జర్వేషన్ అంటారు అన్నమాట. అదే ఎక్సిటూ కన్జర్వేషన్ అంటే స్పెసీస్ని అవి న్యాచురల్గా ఎక్కడైతే ఉంటాయో వాటిని అక్కడి నుంచి తీసుకెళ్ళి ఒక కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో పెట్టి కన్జర్వ్ చేస్తే దాన్ని ఎక్సిటూ కన్జర్వేషన్ అంటారనమాట. సో ఇన్సిటూ కన్జర్వేషన్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే నేషనల్ పార్క్స్ అండ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్, వైల్డ్ లైఫ్ రిజర్వ్స్ అండ్ శాంక్చురీస్, హ్యాబిటాట్ రెస్టరేషన్ మేనేజ్మెంట్ అండ్ యాంటీ పోచింగ్ ఎఫర్ట్స్. పోచింగ్ అంటే ఏమని చెప్పాం, ఇల్లీగల్ హంటింగ్. సో యాంటీ పోచింగ్ ఎఫర్ట్స్ చేయడం వల్ల కూడా ఇన్సిటూ కన్జర్వేషన్ అనమాట ఇది. దీని తర్వాత ఎక్సిటూ కన్జర్వేషన్ అంటే అవి ఎక్కడైతే ఉంటాయో వాటి న్యాచురల్ హ్యాబిటాట్స్ని తీసుకెళ్ళి వేరే ప్లేస్లో వాటిని కన్జర్వ్ చేసేదాన్ని ఎక్సిటూ కన్జర్వేషన్ అని చెప్పాం కదా. సో దీని ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే జూస్ అండ్ ఎక్వేరియంస్. సో జూ ఏంటి, ఇప్పుడు మామూలుగా టైగర్ ఇవన్నీ ఫారెస్ట్లో ఉంటాయి, వాటిని తెచ్చి జూలో పెడుతున్నారంటే ఎక్సిటూ కన్జర్వేషన్ అయిపోయింది. ఇది ఎక్సిటూ కన్జర్వేషన్. దీంతోపాటు బొటానికల్ గార్డెన్స్, సీడ్ బ్యాంక్, జీన్ బ్యాంక్స్, క్యాప్టివ్ బ్రీడింగ్ ప్రోగ్రామ్స్ ఎట్సెట్రా అనమాట. సో వీటి కీ డిఫరెన్స్ ఏంటి అంటే ఇన్సిటూ అంటే న్యాచురల్ హ్యాబిటాట్ ఎక్కడ ఉండేటు అక్కడ, కానీ ఎక్సిటూ అంటే ఒక కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో తీసుకొచ్చి వాటిని కన్జర్వ్ చేస్తున్నారు అనమాట. దీని పర్పస్ ఏంటి అంటే ఇన్సిటూ కన్జర్వేషన్ పర్పస్ ఏంటి అంటే లాంగ్ టర్మ్ సర్వైవల్. అదే ఎక్సిటూ కన్జర్వేషన్ షార్ట్ టర్మ్కి అనమాట. దాని తర్వాత ఇన్సిటూ కన్జర్వేషన్లో మినిమం గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఉంటుంది అనమాట. అదే ఎక్సిటూ కన్జర్వేషన్లో కంట్రోల్డ్ కండిషన్స్ ఉంటాయి అన్నమాట. దీని తర్వాత బయోస్పియర్స్లో జోన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో బయో రిజర్వ్స్లో ఉండే జోన్స్ ఏంటి అంటే సిబిటి. సి అంటే కోర్, బి అంటే బఫర్ జోను, టీ అంటే ట్రాన్సిషన్ జోన్ అనమాట. సో సి అంటే కోరు, బి అంటే బఫర్ జోను, టీ అంటే ట్రాన్సిషన్ జోను. సో ఈ కోర్ జోన్ ఏదైతే ఉందో ఇక్కడ ఓన్లీ యానిమల్స్కి మాత్రమే ఉంటుంది అనమాట. సో ఇక్కడ
మ్యాన్ ఎంట్రీ ఉండదు, మ్యాన్ ఎంట్రీ నిషిద్ధం అనమాట. సో హ్యూమన్స్ ఆర్ నాట్ అలౌడ్. దీని తర్వాత ట్రాన్సిషన్ ఏరియా, బఫర్ ఏరియాలో హ్యూమన్ ఈజ్ అలౌడ్ టు సమ్ ఎక్స్టెంట్. దీని తర్వాత ఇది ట్రాన్సిషన్ ఏరియాలో హ్యూమన్ అలౌడ్ అనమాట. ఇక్కడ హ్యూమన్ అలౌడ్. దీని తర్వాత టోటల్ ఇండియాలో 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి. దాంట్లో 12 రికగ్నైజ్డ్ అండర్ మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్. టోటల్ 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి. అందులో 12 రికగ్నైజ్డ్ అండర్ మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రాంలో అనమాట. అదే ఇండియాలో ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఏది అంటే నీలగిరి ఫారెస్ట్ రిజర్వ్. నీలగిరి ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్. దీని తర్వాత నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ ఇది అయిపోయింది. దీని తర్వాత హాలోక్లైన్ అనే టర్మ్ గురించి తెలుసుకుందాం. హాలోక్లైన్ అంటే ఏ సడన్ సిగ్నిఫికెంట్ చేంజ్ ఇన్ ద సెలైనిటీ విత్ ఇన్ అ బాడీ ఆఫ్ వాటర్. ఒక బాడీ ఆఫ్ వాటర్లో సలైన్ క్వాంటిటీ, సో సాల్ట్ క్వాంటిటీ సడన్ చేంజ్, సాల్ట్ క్వాంటిటీలో సడన్ చేంజ్ వస్తే దాన్ని హాలోక్లైన్ అంటారు అనమాట. సో రీజన్స్ ఫర్ హాలోక్లైన్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది అంటే ఫ్రెష్ వాటర్ డైల్యూట్ సర్ఫేస్ వాటర్. సో ఎవాపరేషన్ ఇంక్రీజెస్ సలైనిటీ ఇన్ డీప్ వాటర్. సో వాటర్ ఎవాపరేట్ అయినప్పుడు సలైనిటీ పెరిగిపోతుంది అనమాట వాటర్లో. దీని తర్వాత డెన్సిటీ డిఫరెన్సెస్ క్రియేట్ ఏ స్ట్రాటిఫైడ్ వాటర్ కాలమ్. దీని తర్వాత థర్మోక్లైన్ ఇంతకుముందు హాలోక్లైన్ అంటే ఏం చెప్పుకున్నాం, సడన్ చేంజ్ ఇన్ ద సలైనిటీ. సో సాల్ట్ కాన్సన్ట్రేషన్, వాటర్లో ఉండే సాల్ట్ కాన్సన్ట్రేషన్ సడన్గా చేంజ్ అయితే దాన్ని హాలోక్లైన్ అంటున్నాము. అట్ ద సేమ్ టైం థర్మోక్లైన్ అంటే టెంపరేచర్ చేంజెస్ ర్యాపిడ్లీ విత్ డెప్త్. సో టెంపరేచర్ చేంజ్ అయితే దాన్ని థర్మోక్లైన్ అంటారు అనమాట. సో థర్మోక్లైన్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది అంటే సోలార్ రేడియేషన్స్, వార్మ్ సర్ఫేస్ వాటర్. సో సోలార్ రేడియేషన్స్ వాటర్ మీద పడినప్పుడు సర్ఫేస్ వాటర్ వార్మ్ అవుతుంది, బట్ లోపల వాటర్ అలానే కూల్గా ఉంటాయి అన్నమాట. దీని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ టర్మ్ ఏంటి అంటే డెట్రివోర్స్ అంటే ఏం లేదు, ఆర్గానిజమ్స్ దట్ ఫీడ్ ఆన్ డెట్రిటస్ విచ్ ఈస్ డెడ్ అండ్ డికేయింగ్ ప్లాంట్స్ అండ్ యానిమల్ మ్యాటర్. డెట్రిటస్ అంటే డెడ్ అండ్ డికేయింగ్ ప్లాంట్ అండ్ యానిమల్ మ్యాటర్ అనమాట. డెట్రివోర్స్ అంటే ఆర్గానిజం దట్ ఈట్ డెట్రిటస్ అంటే ఏంటి, చనిపోయిన ప్లాంట్స్ని యానిమల్ మ్యాటర్ని డెట్రిటస్ అంటారు. సో ఈ డెట్రిటస్ని తినే ఆర్గానిజమ్స్ని ఏమంటారు అంటే డెట్రివోర్స్ అంటారు అనమాట. డెట్రివోర్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ క్రూషియల్ రోల్ ఇన్ ఎకోసిస్టమ్ బై సో డికంపోజింగ్ ద ఆర్గానిక్ మ్యాటర్ని డికంపోజ్ చేస్తాయి అన్నమాట. అది ఈ డెట్రివోర్స్ లేదంటే ఎక్కడుండే అట్లే కుళ్ళిపోయి అలానే ఉండిపోయావు అనమాట. సో ఈ డెట్రివోర్స్ ఏవైతే ఉన్నాయో ఈ చనిపోయిన ప్లాంట్స్ యానిమల్ మ్యాటర్ని తిని ఎకాలజికల్ బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. సో రీసైక్లింగ్ న్యూట్రియంట్స్ చేస్తాయి ఇవి. సో మెయింటైనింగ్ సాయిల్ ఫర్టిలిటీ, సపోర్టింగ్ న్యూట్రియంట్ సైకిల్స్. దీని తర్వాత టైప్స్ ఆఫ్ ఎకోసిస్టమ్. మెయిన్లీ 2 టైప్స్. అదేంటి అంటే న్యాచురల్ ఎకోసిస్టమ్, ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్. సో న్యాచురల్ ఎకోసిస్టంలో మెయిన్ ఇంకో 2 టైప్స్ ఏంటి అంటే టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్, అక్వాటిక్ ఎకోసిస్టమ్. టెరెస్ట్రియల్ అంటే భూమి మీద ఉండే ఎకోసిస్టము, అక్వాటిక్ అంటే నీటిలో ఉండే ఎకోసిస్టమ్ అనమాట. సో టెరెస్ట్రియల్ ఎకోసిస్టంలో ఇంపార్టెంట్ ఏ ఎకోసిస్టమ్స్ అంటే ఫారెస్ట్ ఎకోసిస్టమ్, గ్రాస్ల్యాండ్ ఎకోసిస్టమ్, డెజర్ట్ ఎకోసిస్టమ్. అదే అక్వాటిక్లో ఫ్రెష్ వాటర్, మెరైన్. సో ఫ్రెష్ వాటర్లో కూడా ఇంకో 2 టైప్స్ ఏంటి అంటే రివర్ స్ట్రీమ్ ఎకోసిస్టము, లేక్ పాండ్ ఎకోసిస్టమ్ అనమాట. దీని తర్వాత ఎకలాజికల్ నీష్ అంటే ఏం లేదు, ప్లేస్ ఆఫ్ లివింగ్ ఆఫ్ స్పీసీస్ ఆర్ ఆర్గానిజమ్స్ అండ్ ఇట్స్ ఫంక్షన్స్. సో ఒక ఏరియాలో ఉండే స్పెసీస్, వాటి ఫంక్షన్స్. సో ఒక ఏరియాలో ఉండే స్పెసీస్, వాటి ఫంక్షన్స్ గురించి తెలిపేదాన్ని ఎకోలాజికల్ నీష్ అంటారు అన్నమాట. ఎకలాజికల్ నీష్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పోలార్ బియర్స్ ఇన్ అంటార్కిటికా. సో ఈ పోలార్ బియర్స్ అంటార్కిటికాలో మాత్రమే ఉంటాయి. సో ఇది ఎకాలజికల్ నీష్ అనమాట. సో వాటర్ లిలీస్ ఇన్ ఫ్రెష్ వాటర్ పాండ్స్ అండ్ లేక్స్, ఇది ఇంకొక ఎగ్జాంపుల్.
దీని తర్వాత క్యారీయింగ్ కెపాసిటీ అనే టర్మ్ గురించి తెలుసుకుందాం. సో మ్యాక్సిమం నంబర్ ఆఫ్ స్పెసీస్ దట్ ఎన్ ఏరియా కెన్ సస్టైన్ కన్సిడరింగ్ ఫ్యాక్టర్స్ లైక్ ఫుడ్, వాటర్ అండ్ షెల్టర్. సో ఒక ఏరియాలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్పెసీస్ ఎన్ని సస్టైన్ అవ్వగలవు అని తెలిపేదాన్ని క్యారీయింగ్ కెపాసిటీ అంటారు అన్నమాట. ఒక ఏరియాలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్పెసీస్ ఎన్ని సస్టైన్ అవ్వగలవు అని చెప్పేదాన్ని క్యారీయింగ్ కెపాసిటీ అంటారు అన్నమాట. బై కన్సిడరింగ్ ఫ్యాక్టర్స్ లైక్ ఫుడ్, వాటర్, షెల్టర్, వాటికి ఉండే ఫుడ్, వాటర్, షెల్టర్కి సంబంధించి. దీని తర్వాత ఎకోటోన్ ఏంటి అంటే ఎకోటోన్ అంటే టెరెస్ట్రియల్ ఏరియా బిట్వీన్ టూ ఎకోసిస్టమ్. సో ఒకటి గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్ ఒకటి ఉంది అనుకుందాం, దీని తర్వాత ఫారెస్ట్ ఎకోసిస్టమ్ ఒకటి ఉంది అనుకుందాం. సో వాటి రెండింటిని కంబైన్ చేస్తూ ఒక ఏరియా ఉంటుంది కదా, దాన్ని ఎకోటోన్ అంటారు అనమాట. ఓకే, దీని తర్వాత ఎడ్జ్ ఎఫెక్ట్ అంటే ప్రెజెన్స్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ స్పెసీస్ ఇన్ ఎకోటోన్. సో మనం ఇందాక చెప్పుకున్నాం కదా, టెరెస్ట్రియల్ ఏరియా బిట్వీన్ టూ ఎకోసిస్టమ్స్కి మధ్యలో ఉండే ఈ ఏరియాని ఎకోటోన్ అన్నారు కదా. ఈ ఎకోటోన్ అనే ప్లేస్లో సో లార్జ్ నెంబర్ ఆఫ్ స్పెసీస్ ఉంటాయన్నమాట. వెన్ కంపేర్ టు ఈ గ్రాస్ ల్యాండ్స్లో ఎన్ని స్పెసీస్ ఉన్నాయో, ఫారెస్ట్ ఏరియాలో ఎన్ని స్పెసీస్ ఉన్నాయో, వాటికంటే ఎక్కువ స్పెసీస్ ఈ ఎకోటోన్ ఏరియాలో ఉంటాయన్నమాట. సో దాన్నే ఎడ్జ్ ఎఫెక్ట్ అంటారు అనమాట. దీన్నే ఎడ్జ్ ఎఫెక్ట్ అంటారు. అండ్ ఈ ఎడ్జ్ ఎఫెక్ట్లో ఉండే స్పెసీస్ని ఏమంటారు అంటే ఎడ్జ్ స్పెసీస్ అంటారు అనమాట. సో ఎడ్జ్ ఎఫెక్ట్ అంటే ఏం లేదు, లార్జ్ నెంబర్ ఆఫ్ స్పెసీస్ ఇన్ అన్ ఎకోటోన్ అంటే ఏంటి అంటే టూ ఎకోసిస్టమ్స్ని కలిపి ఒక ఏరియా ఉంటుంది కదా, ఆ ఏరియాని ఎకోటోన్ అంటారు. ఆ ఏరియాలో లార్జ్ నెంబర్ ఆఫ్ స్పెసీస్ ఉంటాయి. అండ్ ఈ స్పెసీస్ని ఏమంటారు అంటే ఎడ్జ్ స్పెసీస్ అంటారు అనమాట. దీని తర్వాత నెక్స్ట్ టర్మ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆర్టికాలజీ అంటే స్టడీ ఆఫ్ రిలేషన్షిప్ ఆఫ్ ఇండివిజువల్ స్పెసీస్ విత్ ఎన్విరాన్మెంట్. సో ఒక సింగిల్ స్పెసీస్ విత్ ఎన్విరాన్మెంట్ రిలేషన్షిప్, దాన్ని ఆర్టికాలజీ అంటారు అన్నమాట. సైనకాలజీ అంటే స్టడీ ఆఫ్ రిలేషన్షిప్ ఆఫ్ మల్టిపుల్ స్పెసీస్ విత్ ఎన్విరాన్మెంట్. సింగిల్ స్పెసీస్ విత్ ఎన్విరాన్మెంట్ అయితే ఆర్టికాలజీ, మల్టిపుల్ స్పెసీస్ విత్ ఎన్విరాన్మెంట్ అయితే సైనకాలజీ. దీని తర్వాత మనం ఎన్విరాన్మెంట్లో ఎక్కువగా వినే పదం ఏంటి అంటే ప్రెడేటర్స్ అంటే ఏం లేదు, యానిమల్స్ దట్ కిల్స్ అండ్ ఈట్ అదర్ యానిమల్స్. ఎగ్జాంపుల్ ఈగల్ ఏంటి, నెక్స్ట్ ఈగల్ ఎగ్జాంపుల్ ఎలాగా అంటే, సో ఈగల్ గద్ద స్నేక్ని తింటుంది, స్నేక్ అంటే అదర్ యానిమల్. సో యానిమల్ దట్ ఈట్స్ అదర్ యానిమల్స్ ఈజ్ కాల్డ్ ప్రెడేటర్స్, ఇదనమాట. దీని తర్వాత మనం తెలుసుకోవాల్సిన మెయిన్ ఇంకొక టర్మ్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, UNEP. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఎప్పుడు ఫామ్ అయింది అంటే 5th June 1972. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే నైరోబీ, కెన్యాలో ఉందన్నమాట. అదే దీని ఇండియాలో ఆఫీస్ ఎక్కడుంది అంటే ఢిల్లీలో ఉందన్నమాట. సో 5th June 1972లో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ స్థాపించబడింది కాబట్టి 5th Juneని వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేగా చూస్తారనమాట. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఎప్పుడు 5th June. దీని తర్వాత మనం దీంట్లో ఇంకో ఫుల్ ఫామ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే IPBES అంటే ఇంటర్ గవర్నమెంటల్ సైన్స్ పాలసీ ప్లాట్ఫామ్ ఆన్ బయోడైవర్సిటీ అండ్ ఎకోసిస్టమ్ స్పెసీస్. సో ఎగ్జామ్లో డైరెక్ట్ ఇలానే క్వశ్చన్ అడుగుతారనమాట, IPBES ఫుల్ ఫామ్ ఏంటి అని. IPBES ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఇంటర్ గవర్నమెంటల్ సైన్స్ పాలసీ ప్లాట్ఫామ్ ఆన్ బయోడైవర్సిటీ ఎకోసిస్టమ్ సర్వీసెస్ అనమాట. దీని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే IPCC. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, వెరీ ఇంపార్టెంట్. సో IPCC ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇది ఫామ్ అయింది ఎప్పుడు అంటే 1988. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే జెనీవా, స్విట్జర్లాండ్. దీనికి నోబెల్ ప్రైజ్ ఎప్పుడు వచ్చిందంటే 2007లో వచ్చింది. ఎందుకు అంటే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ గురించి రైజ్ చేసినందుకు. దీని తర్వాత గ్రీన్ పీస్ ఇంటర్నేషనల్ ఇది ఫామ్ అయింది ఎప్పుడు 1971లో. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే ఆమ్స్టర్డామ్లో అనమాట. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. దీని తర్వాత సిన్ గ్యాస్ గురించి తెలుసుకుందాం. సిన్ గ్యాస్ అంటే ఏం లేదు, దీంట్లో ఉండే 2 కాంపౌండ్స్ ఏంటి అంటే కార్బన్ మోనాక్సైడ్ ప్లస్ H2 హైడ్రోజన్. సో దిస్ ఈజ్
డిరైవ్డ్ ఫ్రమ్ వేస్ట్ వుడ్ నుంచి డిరైవ్ అవుతుంది అనమాట సిన్ గ్యాస్ అనేది. వేస్ట్ వుడ్, లీవ్స్, వాటన్నిటి గురించి. దీని తర్వాత ఇంపార్టెంట్ యాక్ట్స్ రిలేటెడ్ టు ఎన్విరాన్మెంట్ ఇన్ ఇండియాలో వాటర్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాక్ట్ ఎప్పుడు ఇది అంటే 1974లో. లేటర్ దీన్ని అమెండ్మెంట్ చేసింది ఎప్పుడు అంటే 1988లో. దీని తర్వాత ఎయిర్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాక్ట్ ఇది ఎప్పుడు అంటే 1981లో. దీని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ యాక్ట్ ఏది అంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. ఈ మూడిట్లో డెఫినెట్గా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఈ మూడు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వరల్డ్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాక్ట్ 1974, వరల్డ్ కాదు, వాటర్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాక్ట్ 1974, ఎయిర్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాక్ట్ 1981, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడు 1986 ఇదనమాట. దీని తర్వాత ద వాస్ట్ అమౌంట్ ఆఫ్ సీ వీడ్స్ present in oceans may produce an endless source of సీవీడ్స్. ఓషన్స్లో ఉండే సీవీడ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఉండే సోర్స్ ఏది అంటే మీథేన్ అనమాట, మీథేన్. దీని తర్వాత బయోగ్యాస్ అంటే దీంట్లో ఉండే దీంట్లో ఏమేమి ఉంటాయంటే ఇట్ కంటైన్స్ 50 to 75% మీథేన్. సో బయోగ్యాస్లో మ్యాక్సిమం కంటెంట్ ఏది ఉంటుంది అంటే మీథేన్ అనమాట. దీని తర్వాత సెకండ్ కంటెంట్ ఏంటి అంటే 25 to 50% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, 2 to 8% ఆఫ్ నైట్రోజన్ అండ్ ట్రేసెస్ ఆఫ్ హైడ్రోజన్ సల్ఫైడ్ కొంచెం ఉంటుంది. సో NH3 అంటే అమోనియా, హైడ్రోజన్ ఇవన్నీ అనమాట. బయోగ్యాస్ అనేది ఏంటి? రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. సో నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీకి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటే దట్ కెన్ బి రెన్యూడ్, అంటే అది ఎప్పటికీ ఎండ్ అవ్వదు అనమాట. ఎగ్జాంపుల్ సోలార్ సిస్టము, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ ఇవి. సో ఇవి లాంగ్ టర్మ్ వాడినా ఇవి ఎగ్జాస్ట్ అవ్వవు. అదే మనం ఎగ్జాంపుల్ ఇప్పుడు కోలు పెట్రోలియం ప్రోడక్ట్స్ ఇవి తీసుకున్నాం అనుకోండి, అవి ఎగ్జాస్టబుల్. సో వీటిని మనం కంటిన్యూస్గా వాడమంటే ఎగ్జాస్ట్ అయిపోతాయి. సో వీటిని నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అంటారు అనమాట. ఇవి సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ ఎట్సెట్రా ఇవన్నీ రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అనమాట. సో ఈ బయోగ్యాస్ ఎలా ఫామ్ అవుతుందంటే బ్రేక్ డౌన్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆవు పేడ అదంతా అలాంటివి ఉంటాయి కదా, వాటిని బ్రేక్ డౌన్. సో ఈ ఆర్గానిక్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో అది బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల బయోగ్యాస్ ఫామ్ అవుతుంది. సో దీన్నే మార్ష్ గ్యాస్ ఆర్ కంపోస్ట్ గ్యాస్ అని కూడా అంటారు అనమాట. బయోగ్యాస్ని మార్ష్ గ్యాస్ ఆర్ కంపోస్ట్ గ్యాస్ అంటారు. సో ఇది ఎలా ఫామ్ అవుతుందంటే ఈ బయోమాస్ బై అనరోబిక్ ఫర్మెంటేషన్. అనరోబిక్ ఫర్మెంటేషన్ అంటే వితౌట్ ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్, ఫర్మెంటేషన్ వితౌట్ ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్, దాన్ని అనరోబిక్ ఫర్మెంటేషన్ అంటారు అన్నమాట. దీని తర్వాత నన్ను తెలుసుకోవాల్సిన నెక్స్ట్ ఇంపార్టెంట్ టర్మ్స్ ఏంటి అంటే బయోటిక్ అండ్ అబయోటిక్ కాంపోనెంట్స్. బయోటిక్ అంటే జీవం ఉన్నవి బయోటిక్ కాంపోనెంట్స్, జీవం లేనివి అబయోటిక్ కాంపోనెంట్స్ అనమాట. సో లివింగ్ థింగ్స్ ప్రెజెంట్ ఇన్ ద ఎకోసిస్టమ్ ఆర్ కాల్డ్ బయోటిక్ కాంపోనెంట్స్. దీని ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ప్రొడ్యూసర్స్, ప్లాంట్స్, ఫైటోప్లాంక్టన్, ఆల్గే ఎట్సెట్రా. సో డికంపోజర్స్ కూడా లైఫ్ ఉంటుంది, కన్జ్యూమర్స్, డెట్రివర్స్. అబయోటిక్ కాంపోనెంట్స్ అంటే లైఫ్ లేనివి, నాన్ లివింగ్ థింగ్స్ ప్రెజెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్. ఎగ్జాంపుల్ ఏంటి? హైడ్రోస్పియర్, లిథోస్పియర్, సన్లైట్, ఎయిర్, ప్రెసిపిటేషన్, వెదర్, వాటర్, టెంపరేచర్, హ్యూమిడిటీ, ఆల్టిట్యూడ్, మినరల్స్ ఎట్సెట్రా. దీని తర్వాత ఎనర్జీ ఫ్లో. సో ఎనర్జీ ఫ్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లో ఆఫ్ ఎనర్జీ త్రూ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. సో ఎనర్జీ త్రూ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ని ఎనర్జీ ఫ్లో అంటారు అనమాట. సో 10% ఆఫ్ ఎనర్జీ ఫ్లో జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ని ప్రైమరీ కన్జ్యూమర్స్ తీసుకుంటే 10%, ఇప్పుడు ఇక్కడ 90% ఆఫ్ ఎనర్జీ, 100% ఆఫ్ ఎనర్జీ ఉంటే 90% ఆఫ్ ఎనర్జీ ఉండి దీంట్లో ట్రాన్స్ఫర్ అయ్యేది 10% ఆఫ్ ఎనర్జీ అనమాట. అలానే దీంట్లో ఇప్పుడు ఈ ప్రైమరీ కన్జ్యూమర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మౌస్ ఉందనుకోండి, ఈ మౌస్ని ఈ సెకండరీ కన్జ్యూమర్స్ ఇవి కన్జ్యూమ్ చేసేది ఎంత అంటే ఇందులో 10% అనమాట. సో ఎనర్జీ ఫ్లో ఎలా ఉంటుందంటే సన్లైట్ తర్వాత ప్రొడ్యూసర్స్ తర్వాత ప్రొడ్యూసర్స్ అంటే ఏంటి? ప్లాంట్స్,
ఇవన్నీ అనమాట. ఈ ప్లాంట్స్ని తినేది ఏంటి? హెర్బివోర్స్ నుంచి యాపెక్స్ కార్నివోర్స్కి వెళ్తుంది అనమాట. ఇదే ఎనర్జీ ఫ్లో అంటే. దీని తర్వాత సో మనకి సన్ నుంచి వచ్చే సోలార్ ఎనర్జీని గ్రీన్ ప్లాంట్స్ 1% క్యాప్చర్ చేస్తాయన్నమాట త్రూ ఫోటోసింథసిస్ ద్వారా. ఇది మాత్రం 1% అనమాట. దీని తర్వాత 10% ఎనర్జీ లా ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, దాన్ని గివెన్ బై రేమండ్ లిండెమాన్. సో 10% ఎనర్జీ లా ఈజ్ గివెన్ బై రేమండ్ లిండెమాన్ ఇన్ ద ఇయర్ 1942లో ఇచ్చారన్నమాట. ఎనర్జీ ఫ్లో త్రూ వేరియస్ ట్రాఫిక్ లెవెల్స్ ఈజ్ రెడ్యూస్డ్ విత్ ఈచ్ హయ్యర్ ట్రాఫిక్ లెవెల్. ఫర్ ఎగ్జాంపుల్ అదే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, సన్కి హయ్యెస్ట్ ఎనర్జీ ఉంటుంది. సో సన్లో నుంచి 1% ఆఫ్ ఎనర్జీ ప్లాంట్స్ రిసీవ్ చేసుకుంటాయి. దీన్ని ప్రైమరీ కన్జ్యూమర్స్ తీసుకుంటాయి. దాంట్లో 10% ఆఫ్ ఎనర్జీ ఇందులో 10% ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నమాట. సో యూజువలీ ఈ ఎనర్జీ ఫ్లో అనేది ఇలా పిరమిడ్ లాగా ఉంటుంది అనమాట. అప్రైట్ పిరమిడ్ లాగా ఉంటుంది అనమాట ఇలా. సో మ్యాక్సిమం ప్రొడ్యూసర్స్ ఉంటాయి. ప్రొడ్యూసర్స్ని ప్రైమరీ కన్జ్యూమర్స్ తీసుకుంటాయి. ప్రైమరీ కన్జ్యూమర్స్ టు సెకండరీ కన్జ్యూమర్స్ టు టెరిషరీ కన్జ్యూమర్స్. కానీ పిరమిడ్ ఆఫ్ బయోమాస్ ఆఫ్ ఆక్వా సిస్టమ్స్లో మాత్రం ఇన్వర్టెడ్ పిరమిడ్ ఉంటుంది అనమాట. రిమైనింగ్ ఆల్ ఎనర్జీ ఫ్లోస్లో పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ అప్రైట్ ఉంటుంది. కానీ పిరమిడ్ ఆఫ్ బయోమాస్ ఇన్ అక్వాటిక్ సిస్టమ్స్లో ఇన్వర్టెడ్ పిరమిడ్ ఉంటుంది అన్నమాట, డౌన్ సైడ్. దీని తర్వాత గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ని క్రిటికలీ ఎండేంజర్డ్ స్పీసెస్లో యాడ్ చేశారు. సో క్రిటికలీ ఎండేంజర్డ్ స్పీసెస్లో యాడ్ చేసేది ఎవరు అంటే ఐయుసిఎన్, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. సో ఇది ఫామ్ అయింది ఎప్పుడు అంటే 1948లో. సో ఇలా క్రిటికలీ ఎండేంజర్ స్పెసీస్ని రెడ్ లిస్ట్లో యాడ్ చేస్తారనమాట. రెడ్ లిస్ట్లో ఉంటే అవి క్రిటికలీ ఎండేంజర్ స్పెసీస్. దీని తర్వాత ఇంకొకటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఎన్జిటి. సో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఫామ్ అయింది ఎప్పుడు అంటే 2010లో ఎన్జిటి ఫామ్ అయింది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. దీని చైర్పర్సన్ని అపాయింట్ చేసేది ఎవరు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ కన్సల్టేషన్ విత్ సిజేఐ, చీఫ్ జస్టిస్తో కన్సల్ట్ చేసి దీన్ని చైర్పర్సన్ని నియమిస్తారన్నమాట. సో ప్రజెంట్ ఎన్జిటి చైర్పర్సన్ ఎవరు అంటే జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ అనమాట. దీని తర్వాత ఎకలాజికల్ ఫుట్ ప్రింట్ అనే టర్మ్ గురించి తెలుసుకుందాం. ఎకలాజికల్ ఫుట్ ప్రింట్ అనే టర్మ్ ఇచ్చింది ఎవరు అంటే విలియం రీస్. ఎప్పుడు అంటే 1992లో. సో ఎకలాజికల్ ఫుట్ ప్రింట్ యూనిట్ ఏంటి అంటే గ్లోబల్ హెక్టార్. అసలు ఈ ఎకలాజికల్ ఫుట్ ప్రింట్ అంటే ఏంటి అంటే ప్రొడక్టివ్ ల్యాండ్ అండ్ సీ దట్ ఈజ్ యూజ్డ్ బై అ గివెన్ పాపులేషన్ ఆర్ యాక్టివిటీ విత్ హౌ మచ్ ల్యాండ్ ఆర్ సీ ఈజ్ అవైలబుల్. సో ప్రొడక్టివ్ ల్యాండ్ లేదా ల్యాండ్ ఆర్ సీ యూజ్డ్ బై గివెన్ పాపులేషన్ టు టోటల్ ల్యాండ్ ఆర్ సీ అవైలబుల్. మనకు అవైలబుల్లో ఉండే సీ కానీ ల్యాండ్ కానీ అవైలబుల్. సో మనకి ఎంత అవైలబుల్ ఉంది, మనం ఎంత వాడుతున్నాం, మన పాపులేషన్ ఎంత వాడుతుంది అనేదాన్ని ఎకలాజికల్ ఫుట్ ప్రింట్ అంటారు అన్నమాట. దీని తర్వాత మినామాటా డిసీజ్ దేని వల్ల వస్తుంది అంటే యూజ్ ఆఫ్ మెర్క్యూరీ వల్ల వస్తుంది అనమాట. సో దీని కన్వెన్షన్ ఎక్కడ జరిగింది అంటే జపాన్లో. అందుకే దీన్ని మినామాటా కన్వెన్షన్ జపాన్లో జరిగింది కాబట్టి దీన్ని మినామాటా డిసీజ్ అంటారు అన్నమాట. దీని తర్వాత బయోమాగ్నిఫికేషన్ గురించి తెలుసుకుందాం. బయోమాగ్నిఫికేషన్ అంటే ఏం లేదు. బయోమాగ్నిఫికేషన్ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఫ్రమ్ వన్ ట్రాఫిక్ లెవెల్ టు అదర్ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎలా తెలుసుకుంటామంటే ఇప్పుడు మనం మొక్కలకి పెస్టిసైడ్స్ కొడతాం కదా. మనం మొక్కలకి పెస్టిసైడ్స్ కొట్టినప్పుడు ఆ మొక్కల్లోకి ఆ కెమికల్ వెళ్ళిపోతుంది. ఆ కెమికల్ వెళ్ళిపోయిన తర్వాత దాన్ని ఇప్పుడు మనుషులు తిన్నారనుకోండి, ఆ పెస్టిసైడ్ కంటెంట్
సో ఈ ప్లాంట్స్ నుంచి ప్రైమరీ కన్జ్యూమర్స్కి వెళ్ళిపోతుంది అనమాట. ప్రైమరీ కన్జ్యూమర్స్ దీని తర్వాత ఈ ప్రైమరీ కన్జ్యూమర్స్ డెడ్ అయిన తర్వాత లేదా వీటిని సెకండరీ కన్జ్యూమర్స్ కన్జ్యూమ్ చేస్తాయి కదా. సో ఇదే కెమికల్ వాటి నుంచి వాటికి అట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. దీన్నే బయోమ్యాగ్నిఫికేషన్ అంటారు అనమాట. బయోమ్యాగ్నిఫికేషన్ అంటే ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది చూసాం కదా. సో ఇక్కడ ప్లాంట్స్కి మనం పెస్టిసైడ్ కొట్టామనుకోండి, దీన్ని ప్రైమరీ కన్జ్యూమర్స్ కన్జ్యూమ్ చేస్తాయి, దీనివల్ల ఈ కెమికల్ దీనిలోకి వెళ్ళిపోతుంది. దీని తర్వాత దీన్ని సెకండరీ కన్జ్యూమర్ కన్జ్యూమ్ చేసినప్పుడు దీంట్లో ఉండే ఈ కెమికల్ దీనికి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. అంటే ఒక్క లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. దాన్ని బయోమ్యాగ్నిఫికేషన్ అంటారు అనమాట. బయోమ్యాగ్నిఫికేషన్ ఎగ్జామిన్స్ ద ఎంటైర్ ఫుడ్ చైన్, ఒక టోటల్ ఫుడ్ చైన్ని ఎగ్జామిన్ చేస్తుంది అనమాట. అదే బయో అక్యుములేషన్ అంటే ఏంటి అంటే, బయో అక్యుములేషన్ అంటే అక్యుములేషన్ ఆఫ్ సబ్స్టెన్సెస్ టాక్సిక్ పొల్యూటెంట్స్ ఇన్ అన్ ఆర్గానిజమ్స్ బాడీ ఓవర్ టైమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్ని ఎలా తెలుసుకుంటామంటే, మన ఇంట్లో మనం ఒక చికెన్ తెచ్చుకుంటాం బయట నుంచి. చికెన్ ఇంజెక్టెడ్ చికెన్, అవి త్వరగా పెరగాలని ఏదైనా ఇంజెక్షన్స్ అవి తీసుకొని వస్తాం కదా, అవి పెరగాలని పౌల్ట్రీలో వేస్తారు కదా. దాన్ని మనం తినటం వల్ల ఆ కెమికల్ మన బాడీలో లాంగ్ టర్మ్ ఉండిపోతుంది అనమాట. ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఉండిపోతుంది అనమాట. ఒక ఇండివిజువల్ ఆర్గానిజమ్స్లో ఉండిపోతే దాన్ని బయో అక్యుములేషన్ అంటారు అనమాట. సో బయో మ్యాగ్నిఫికేషన్ ఈజ్ రిలేటెడ్ టు ఫుడ్ చైన్. ఒక ఫుడ్ చైన్ ఒక్క ఆర్గానిజం నుంచి ఇంకో ఆర్గానిజంకి ఒక లెవెల్ ఆఫ్ ఫుడ్ చైన్ నుంచి ఇంకో లెవెల్ ఆఫ్ ఫుడ్ చైన్కి ట్రాన్స్ఫర్ అయితే దాన్ని బయో మ్యాగ్నిఫికేషన్ అంటారు. అదే బయో అక్యుములేషన్ అంటే ఒకే ఇండివిజువల్ బాడీలో ఆ టాక్సిక్ పొల్యూటెంట్స్ ఉండిపోతే దాన్ని బయో అక్యుములేషన్ అంటారు అనమాట. దీని తర్వాత బయో రిమెడియేషన్ అంటే ద యూజ్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ని ఉపయోగించి, ఎగ్జాంపుల్ మైక్రోబ్స్, ప్లాంట్స్, ఎంజైమ్స్, వీటిని ఉపయోగించి టు రిమూవ్, డిగ్రేడ్, ట్రాన్స్ఫార్మ్ పొల్యూటెంట్స్ ఇంటూ లెస్ టాక్సిక్ హార్మ్లెస్ సబ్స్టెన్స్. ఒక హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ని లెస్ టాక్సిక్ హార్మ్లెస్ సబ్స్టెన్సెస్గా మారిస్తే దాన్ని బయో రిమెడియేషన్ అంటారు అనమాట. బయో రిమెడియేషన్ అంటే ఏంటి అంటే, మనం లివింగ్ ఆర్గానిజమ్స్ లైక్ మైక్రోబ్స్, ప్లాంట్స్, ఎంజైమ్స్ని ఉపయోగించి హైలీ టాక్సిక్ అండ్ హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ని లెస్ టాక్సిక్ అండ్ హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్గా మారిస్తే దాన్ని బయో రిమెడియేషన్ అంటారు అనమాట. దీని తర్వాత ఆర్టిఫిషియల్ మ్యాన్ మేడ్ ఎకోసిస్టమ్, దీని గురించి తెలుసుకుందాం. ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్ అంటే న్యాచురల్ ఇది న్యాచురల్. సో న్యాచురల్ మ్యాన్ మేడ్ ఎకోసిస్టమ్స్ అంటే ఏంటి అంటే, న్యాచురల్ ఎకోసిస్టమ్స్ అంటే వాటంతటికి అదే ఫామ్ అయితే అవి న్యాచురల్ ఎకోసిస్టమ్స్. ఎగ్జాంపుల్, వర్షం పడినప్పుడు పాండ్స్ అంటే కొలన్లు ఫామ్ అయిపోతాయి, రివర్స్ ఫామ్ అయిపోతాయి, లేక్స్ ఫామ్ అయిపోతాయి, ఫారెస్ట్ ఫామ్ అయిపోతుంది. సో అవి న్యాచురల్గా ఫామ్ అయితే అవి న్యాచురల్ ఎకోసిస్టమ్స్. ఆర్టిఫిషియల్ లేదా మ్యాన్ మేడ్ ఎకోసిస్టమ్స్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఎక్వేరియం, అగ్రికల్చర్ ఫీల్డ్స్, జూ ఎట్సెట్రా. ఎగ్జామ్లో క్వశ్చన్ డైరెక్ట్గా వస్తుంది అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్ అని అడిగి పాండ్స్, రివర్స్, ఫారెస్ట్ ఇచ్చి ఒకటి అక్వేరియం అని ఇస్తారనమాట. సో ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్ ఏంటి? అక్వేరియం. సో అక్వేరియం టిక్ పెట్టాలన్నమాట. దీని తర్వాత జియోథర్మల్ ఎనర్జీకి సోర్స్ ఏంటి అంటే బయోమాస్. దీని తర్వాత కోల్లో హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ కోల్ ఏది అంటే యాంథ్రసైట్. దీంట్లో లోయెస్ట్ క్వాలిటీ ఆఫ్ కోల్ ఏది అంటే లిగ్నైట్ అనమాట. సో హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ కోల్ యాంథ్రసైట్, లోయెస్ట్ క్వాలిటీ ఆఫ్ కోల్ ఏది లిగ్నైట్ అనమాట. సో రెన్యూవబుల్, నాన్ రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ గురించి ఇంతకుముందు చెప్పుకుందాం కదా. రెన్యూవబుల్ అంటే విచ్ కెన్ బీ యూజ్డ్ ఫర్ ఏ లాంగ్ టైమ్ అండ్ దట్ దే విల్ నెవర్ ఎగ్జాస్ట్. అదే నాన్ రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటే మనం లాంగ్ టర్మ్లో వాడామంటే అవి ఎగ్జాస్ట్ అయిపోతాయి అనమాట. ఎగ్జాంపుల్ ఏంటి? సోలార్ సిస్టమ్, బయోమాస్, విండ్, జియోథర్మల్, హైడ్రో పవర్, ఇవన్నీ రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ కిందకి వస్తాయి. అదే నాన్ రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ కింద వచ్చింది పెట్రోలియం ఆయిల్స్, కోల్, న్యూక్లియర్ సబ్స్టెన్సెస్, న్యాచురల్ గ్యాస్. దీని తర్వాత ఎర్త్ హవర్ అనేది ఆర్గనైజ్ చేసేది ఎవరు అంటే వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫామ్ అయింది ఎప్పుడు? 1961లో. యాక్చువల్లీ
అవర్ స్టార్ట్ అయ్యింది 2007లో. దీన్ని ఆర్గనైజ్ చేసేది ఎవరు? వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్. ఇది ఫామ్ అయింది ఎప్పుడు? 1961లో. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే గ్లాండ్ స్విట్జర్లాండ్లో అనమాట. అండ్ దీని లోగో ఏంటి అంటే జైన్ పాండా అనమాట. ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎర్త్ అవర్ ఎప్పుడు ఫామ్ అయింది? 2007లో. దీన్ని ఆర్గనైజ్ చేసేది ఎవరు? వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్. ఎప్పుడు? 1961లో. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? గ్లాండ్ స్విట్జర్లాండ్లో. దీని లోగో ఏంటి అంటే జైన్ పాండా అనమాట. దీని తర్వాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ ఎక్కడుంది అంటే హైదరాబాద్లో. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. దీని తర్వాత ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ ఎప్పుడు? 21 మార్చి. దీని తర్వాత నీరీ అంటే ఫుల్ ఫామ్ ఏంటి అంటే నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్. నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ ఇది ఎక్కడుంది అంటే నాగ్పూర్లో ఉందన్నమాట, నాగ్పూర్లో. దీని తర్వాత సిఎస్ఐఆర్ అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఇది ఫామ్ అయింది ఎప్పుడు అంటే 1958. సో ఈ నీరీకి పేరెంటల్ ఆర్గనైజేషన్ ఏది అంటే సిఎస్ఐఆర్కి సబ్సిడరీ ఏది అంటే నీరీ అనమాట. నీరీ ఎక్కడుంది? నీరీ నాగ్పూర్. నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ నాగ్పూర్లో ఉంది. సిఎస్ఐఆర్ సో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ 1958లో ఫామ్ అయింది. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? న్యూఢిల్లీలో ఉందన్నమాట. దీని తర్వాత కాన్సెప్ట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ ఫస్ట్ ఇచ్చింది ఎవరు అంటే బ్రంట్ ల్యాండ్ రిపోర్ట్. దీన్ని రిలీజ్ చేసింది ఎవరు అంటే WCED ఫుల్ ఫామ్ ఏంటి అంటే వరల్డ్ కమిషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్. సో బ్రంట్ ల్యాండ్ రిపోర్ట్ రిలీజ్ చేసింది ఎవరు? WCED త్రూ ద జర్నల్ కాల్డ్ అవర్ కామన్ ఫ్యూచర్ అనే జర్నల్ నుంచి. ఆ జర్నల్లో ఫస్ట్ యూజ్ చేసింది సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే వర్డ్. సో ఈ అవర్ కామన్ ఫ్యూచర్ అనేది రిలీజ్ అయింది ఎప్పుడు? 1987లో. సో కాన్సెప్ట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇచ్చిన ఇయర్ 1987 త్రూ బ్రంట్ ల్యాండ్ రిపోర్ట్. సో దీన్ని రిలీజ్ చేసింది ఎవరు అంటే WCED ఫామ్ అయింది ఎప్పుడు అంటే 1983లో. WCED అంటే వరల్డ్ కమిషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్. ఇది ఫామ్ అయింది 1983లో. ఇది రిలీజ్ చేసింది ఒక జర్నల్, అదేది అంటే అవర్ కామన్ ఫ్యూచర్. అది ఎప్పుడు రిలీజ్ చేసింది? 1987లో రిలీజ్ చేసింది. అవర్ కామన్ ఫ్యూచర్లోని ఒక పార్ట్ బ్రంట్ ల్యాండ్ రిపోర్ట్. ఈ బ్రంట్ ల్యాండ్ రిపోర్ట్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి ఫస్ట్ డిస్కస్ చేశారనమాట. దీని తర్వాత యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఇది ఫామ్ అయింది ఎప్పుడు అంటే 1945లో. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఫామ్ అయింది 1945లో. సో ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ టోటల్ 17 గోల్స్ ఇచ్చిందనమాట. 17 గోల్స్ గివెన్ ఇన్ 2015. సో సస్టైనబుల్ గోల్స్ ఇచ్చింది ఎవరు అని అడగొచ్చు. ఇచ్చింది ఎవరు అని అడిగితే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. ఎప్పుడు అంటే 2015లో అనమాట. దీని తర్వాత ఎకోమార్క్ లోగో ఆఫ్ ఇండియా. సో ఇండియాలో ఎకోమార్క్ లోగో ఏంటి అంటే అన్ ఎర్తన్ పాట్ అనమాట. దీని తర్వాత ఐయుసిఎన్ అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఐయుసిఎన్ అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఇది ఫామ్ అయింది ఎప్పుడు? 1948లో. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? గ్లాండ్ స్విట్జర్లాండ్లో ఉందన్నమాట. అదే WWF గ్లాండ్ స్విట్జర్లాండ్లోనే ఉంది, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్. అట్ ద సేమ్ టైం ఐయుసిఎన్ కూడా గ్లాండ్ స్విట్జర్లాండ్లో ఉంది. కానీ WWF ఫామ్ అయింది 1961లో, ఐయుసిఎన్ ఫామ్ అయింది 1948లో. దీని తర్వాత డైక్లోఫెనాక్ డ్రగ్. యాక్చువల్లీ ఇది క్యాటిల్, ఆవుల్ని వాటి ట్రీట్మెంట్ కోసం డైక్లోఫెనాక్ డ్రగ్ అనేది వాడతారనమాట. కానీ ఈ క్యాటిల్ డెడ్ అయిన తర్వాత వాటిని వచ్చి రాబందులు తింటాయి కదా, వల్చర్స్. అవి తినటం వల్ల వాటి కిడ్నీ ఫెయిల్ అయిపోయి మోస్ట్ ఆఫ్ దీస్ వల్చర్స్ డెత్ అయిపోతుంది అనమాట. సో వల్చర్స్, ఈ రాబందుల పాపులేషన్ తగ్గడానికి కారణం ఏంటి అంటే డైక్లోఫెనాక్ డ్రగ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ట్రీట్ క్యాటిల్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఇవన్నీ చూసాము. దీని తర్వాత నెక్స్ట్ పార్ట్లో మనం గ్రాస్ ల్యాండ్స్ అండ్ రిమైనింగ్ కాన్సెప్ట్స్ సెకండ్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్ ఫ్రెండ్స్.